మనం ప్రస్తుతం సూరారెడ్డిపాలెం నుంచి ఈతముక్కలు వెళ్ళేటువంటి రోడ్లో ఉన్నాం. ఈ రోడ్డు పేరు వచ్చేసరికి R&B అని పిలుస్తారు. మనం ఈ రోడ్లో లాస్ట్ టైం ఒక వీడియో చేసాం, కాకుంటే అది ఇండోర్లో చేసాం, ఇక్కడికి వచ్చి తీయలేదు. ప్రస్తుతం మనం ఇక్కడ ఈ స్పాట్లో ఉన్నాం. ఇక్కడ ఒక కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ఇది ఒక ఫ్యాక్టరీ అని చెప్తున్నారు ఇక్కడ లోకల్ పీపుల్ని అడుగుతుంటే. ఇప్పుడు మన ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గానికి ఒకటైనటువంటి ఈ సూరారెడ్డిపాలెం నుంచి ఈతముక్కలు వెళ్ళేటువంటి రోడ్డు దగ్గర మనం ఉన్నాం. రండి, ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 20 ఫీట్ల డెప్త్ వరకు ఇల్లీగల్గా అక్రమంగా గవర్నమెంట్ ల్యాండ్లో మట్టిని వీళ్ళు దోచుకోవడం జరిగింది. మరి దీనిపైన ఏంటి దోచుకోవడం ఇల్లీగల్గా, ఎంఆర్ఓకి కానీ దీనిపైన మైనింగ్ వాళ్ళకి కానీ మొత్తానికి కుమ్మక్కయ్య ఇలా చేస్తున్నారా అని చెప్పి దీనిపైన వీడియో కొట్టి మనం పిటిషన్లు కలెక్టర్ గారికి మరి తదితర ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆఫీసర్స్కి మనం పిటిషన్ ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళు ఆల్మోస్ట్ ఇక 20-25 రోజుల నుంచి కంటిన్యూ డే అండ్ నైట్ ఎక్స్కవేషన్ చేశారు. మనం ఒక 1 వీక్ బిఫోర్ ఒక వీడియో చేసి ఆఫీసర్స్కి పిటిషన్ షేర్ చేయగానే వెంటనే వర్క్ ఆపేశారు వీళ్ళు ఎక్స్కవేషన్. నేను అక్కడ కూడా ఫొటోస్ తీశాను, వాళ్ళు ఎలో చేయలేదు లోపలికి. మనం వెహికల్ నుంచి అక్కడ వీడియో తీసాము. అక్కడ లోపల వాళ్ళు ఏ లెవెల్ వరకు ఫిల్ చేశారు, ఆల్మోస్ట్ ఒక 10 ఫీట్ హైట్, రోడ్ లెవెల్ నుంచి ఒక 10 ఫీట్ హైట్ వరకు బేస్మెంట్లో మొత్తం మట్టి ఫిల్ చేయడం జరిగింది. ఇక్కడ మన మెయిన్ ప్రాబ్లం ఏంటి, ఈ రోడ్డు రేపు అసలే ఈ రైనీ సీజన్ వస్తుంది, రేపు కనుక మన వర్షాలు కనుక పడితే రోడ్డు ప్రాబ్లమ్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి వస్తే ఈ లోకల్ ఎవరైతే ఉన్నారో ఈ ఫ్యాక్టరీకి సంబంధించిన వాళ్ళు వచ్చి మనల్ని ఇక్కడ వీడియో తీయడం మీరు గమనించవచ్చు. వీళ్ళు ఇల్లీగల్గా ఇక్కడ ఎక్స్కవేషన్ చేస్తే దాని గురించి ప్రశ్నించడం మనకి ప్రాబ్లం అవుతుంది. మీరు గమనించవచ్చు ఈ రోడ్ లెవెల్ నుంచి మనకు ఆల్మోస్ట్ 20 ఫీట్ వరకు డెప్త్ ఉంది. రండి చూద్దాం. మనం ఇక్కడ ఆల్మోస్ట్ 20 to 25 డేస్ నుంచి వీళ్ళు కంటిన్యూగా ఎక్స్కవేషన్ చేస్తున్నారని మనకి ఇన్ఫర్మేషన్ ఉంటే మనం ఇక్కడికి వచ్చాం. మనం ఒక 1 వీక్ బ్యాక్ దీనిపైన వీడియో చేశాం కదా. చూడండి ఏ లెవెల్లో వీళ్ళు మొత్తం ఇక్కడ మన ప్రభుత్వ స్థలంలో మట్టిని తీయడం జరిగిందో మీరు గమనించవచ్చు. ఆల్మోస్ట్ రోడ్ లెవెల్ నుంచి 20 ఫీట్ డెప్త్ మీరు గమనిస్తున్నారా. ఇంకా 2 JCBని 20 ట్రాక్టర్లు పెట్టి డే అండ్ నైట్ కంటిన్యూగా వీళ్ళు ఇక్కడ ఎక్స్కవేషన్ చేయడం జరిగింది. మరి ఇది ఫ్యూచర్లో రోడ్ కొలాప్స్ అవడానికి మేజర్ ప్రాబ్లం వీళ్ళే అవ్వచ్చు కదా. మీరు గమనించవచ్చు, అక్కడ చూడండి మేడం లోపల నుంచి మళ్ళీ వీడియో తీస్తున్నారు. మీరు గమనించవచ్చు వాళ్ళు అంటే ఫ్యూచర్లో మన పైన కేసులు పెట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మనమైతే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనమైతే తప్పేం చేయట్లేదు. తప్పు చేసే వాళ్ళు భయపడాలి. ఇక్కడ వీళ్ళు తప్పు చేస్తున్నారు కాబట్టి వీళ్ళు వచ్చి మన వీడియోలు తీస్తున్నారు. బ్యాక్ సైడ్లో ఆయన చూపియండి ఒకసారి, ఆయన వీడియోలో ఎట్లా తీస్తుండని. జూమ్ చేయి. మంచిది అంటుండు చూడండి. మరి ఇట్లుంది ఇక్కడ పరిస్థితి. మనం వచ్చి మన సొంతగా మనం వీడియోస్ తీసుకోవడానికి కూడా మనకు ఒక స్వేచ్ఛ అనేది లేకుండా పోతుంది. వీళ్ళు ఇక్కడ తప్పు చేస్తున్నారు అని మనం ఒక వీడియో తీసి ఆన్లైన్లో చెప్పడం వల్ల వీళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. దీన్ని వచ్చి వీళ్ళు రికార్డ్ చేస్తున్నారు. ఏం చేస్తారు చూద్దాం, లీగల్గా వెళ్దాం. రండి, ఇతన్ని తీయండి. మనల్ని ఒక మీడియా వ్యక్తిని, ఒక జర్నలిస్ట్ని ఇలా వచ్చి ఒక పర్సన్ వీడియో తీస్తున్నారు అంటే నువ్వు చేసే తప్పు అని నేను చెప్పడం కూడా తప్పు అన్నట్లుగా ఇతను బిహేవ్ చేస్తున్నాడు. అంతేకాకుండా అక్కడ మేడాన్ని మీరు చూశారు కదా, ఈ ప్రాపర్టీ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాపర్టీ ఓనర్స్ కావచ్చు, వర్కర్స్ కావచ్చు, ఎవరైతే ఇక్కడ నేను ఇది గవర్నమెంట్ ప్రాపర్టీలో దోపిడీ జరుగుతున్నప్పుడు దీని గురించి ప్రశ్నించడానికి వస్తే ఇక్కడ పీపుల్ ఇలా చేస్తున్నారు. ఈ JCBలు ఆల్మోస్ట్ 2 JCBలు పెట్టి ఇక్కడ 20 పైగా ట్రాక్టర్లు డే అండ్ నైట్ ఆపకుండా మీరు చూడొచ్చు ఏ లెవెల్లో కట్ చేశారు రోడ్. అటు చూపే భయ, ఆ రోడ్ చూడండి సైడ్. మీరు మట్టిని ఎంతవరకు ఎక్స్కవేట్ చేశారు, వీళ్ళు ఏ డెప్త్ వరకు వెళ్ళారు. మన రోడ్ లెవెల్ నుంచి ఆల్మోస్ట్ ఒక 10 ఫీట్ డౌన్లో ఉన్నాం, అక్కడ నుంచి వీళ్ళు ఒక 10 ఫీట్ డెప్త్కి ఎక్స్కవేట్ చేయడం జరిగింది. మరి అంతేకాకుండా వీళ్ళు మన గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అధికారంలో ఉన్నారనా లేకుంటే వీళ్ళకి ధనబలం ఉందని మీరు వీళ్ళపైన ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదా? ఎందుకు మీరు ఇట్లా నిర్లక్ష్యంగా బిహేవ్ చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు ఒక గవర్నమెంట్ ప్రాపర్టీని కబ్జా ఇంట్లో ఉన్న మట్టిని దొంగలించడానికి ఎవరికి ఆస్కారం లేదు. ఇప్పుడు నీకు ఎక్స్కవేషన్ కావాల్సినటువంటి ఫిల్లింగ్ శాండ్ కావాలంటే మైనింగ్ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని ఏదైనా ప్లేస్ నుంచి బై చేసుకోవాలి. అంతేగాని గవర్నమెంట్ ప్రాపర్టీ ఇప్పుడు దీనివల్ల రోడ్డు డ్యామేజ్ అయ్యే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. ఇది ఎవరు గమనించట్లేదు. మరి అంతేకాకుండా వీళ్ళు మనల్ని వీడియోలు తీసి బెదిరిస్తున్నారు, మీ మీద కేసు పెడతాము,
మేము మనుషులను పంపిస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ని మన పైకి పంపిస్తున్నారు. వీడియోలు తీస్తుంటే వీడియోలు ఆపడానికి పైకి వచ్చారు మన పైకి ఇప్పుడు ప్రస్తుతం. ఇంకా వాళ్ళ స్టాఫ్ని ఇంకా వర్కర్స్ని తీసుకురావడానికి అతనైతే వెళ్ళాడు. మనం రండి చూపిస్తాం.